పసరా మండలం ఒడ్డుగూడెం గ్రామం నుంచి వెంకటయ్య గారు పరాలసిస్ వచ్చి హెల్త్ ప్రాబ్లంతోని చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారు. 18 months నుంచి. మన ప్రోడక్ట్ 1 month తర్వాత తనకి 100% రిజల్ట్ కనిపించినాక ఇప్పుడు 3rd month రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రోడెన్స్ అండ్ ఆంకోబాన్తో ఆయనకి ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఎన్ని హాస్పిటల్స్ తీసుకెళ్లినా కూడా మంచంలో నుంచి లేవకుండా ఎవరిని గుర్తుపట్టకుండా ఉన్న పర్సన్ ఇప్పుడు ఈ రోజున పోయిన మంత్ నన్ను చూసిన పర్సన్ ఈ మంత్ నన్ను ఈమె మేడము అనేసి తన మాటల నుంచి తనే చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం ఎలా ఉందో ప్రోడక్ట్ గురించి వాళ్ళు చెప్తారు. బెడ్ పై నుంచి లేవనటువంటి వ్యక్తి ఈ రోజు గల్లీ వాడవాడ మొత్తం తిరిగి అందరినీ పలకరించేస్తున్నాడు. అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఇది వాడ ముందుకు మీ సార్కి ఎలా ఉండే, ఇప్పుడు ఎట్టున్నది? గట్టిగా ఏం గుర్తుపట్టలేడు, ఎవరిని గుర్తుపట్టకపోయేది. ఓకే, ఇప్పుడు అందరిని గుర్తుపడతాడు. ఇది వరకు మాట వచ్చేదా? మాట మంచిగా రాలే. ఇప్పుడు నన్ను సారమ్మ అని పిలుస్తాడు. సారమ్మ, నీ పేరు సారమ్మ? నా పేరు. ఊరు పేరు పలకగా లేదా? ఊరు పేరు కూడా అంటాడు. ఇంత ముందు అసలు రాకపోయేది అట్లా. ఊరు పేరు కూడా చెప్పబోయేది. ఏ ఊరు అండి మీ ఊరు పేరు చెప్పండి. వెంకటయ్య, నీకు మాట కూడా రాదు. ఇప్పుడు ఈ రోజు నువ్వు నీ పేరు కూడా చెప్పగలుగుతాను. సారక్క, ఓకే అమ్మ చెప్పండి, ఇది వాడ ముందుకు ఎట్లుండే మీ సార్ కండిషన్? ఇప్పుడే కొంచెం కవర్ అవుతాంది. ఓకే, మంచంలోకి వెళ్ళి లేచేదా? లేచేది కానీ నడవ రాకపోయేది, కింద పడేది. ఇది వాడినాక ఎన్ని రోజులకు సెట్ అయ్యిండు? ఇప్పుడు ఇది 1 నెల ఆడినాం. 1 నెల ఆడేదాకా కొంచెం కవర్ కాలేడు. ఓకే, మళ్ళా ఆ నెల అయిపోయి మళ్ళా నెక్స్ట్ నెల ఇచ్చిందా. ఓకే, అప్పటి నుంచి కథం ఇక మంచిగా గోళీలు కూడా మంచిగా మింగి. ఓకే, మింగి మంచిగా నడుస్తాండు. ఇప్పుడు నడవగలుగుతాండు, గల్లీ తిరగలుగుతాండు, గడ్డనైనా ఎక్కిపోతాండు. ఇప్పుడు మాటలు వస్తాను. ఇంత ముందు రాలేవు అట్లా మాటలు. ఓకే అమ్మ, మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు మరి ఈ ప్రోడక్ట్ గురించి? ఇప్పుడైతే సక్సెస్ అయింది. ఆమె పాలిట ఇప్పుడు అది ఒక దేవుడు అన్నట్టు ఇప్పుడు ప్రోడక్ట్. ఇక అంత ముందు తెలిసినట్టయితే ఇప్పటికి ఇంకా మంచిగా, మాకు అప్పుడు తెలియలేదు. మీరు అనుకున్నారా మీ సార్ ఇట్లా అవుతారని? ఇట్లా అవుతారని మేము అనుకోలేము, ఊహించుకోలేము. ఇన్ని పైసలు పెడతాం కానీ ఇట్లా అవుతాడా కవర్ అవుతాడా కాదా అనుకున్నాం గానీ 1 నెల సగం ఆడే వారికి కొంచెం మనిషి కూడా బిట్టుగా నిలబడతాడు. ఇక ఆ నెల అయిపోయినాయా మళ్ళీ నెక్స్ట్ నెలకి ఇచ్చిండ్రా ఇంకా మంచిగా మందులు వాడతాడు, మంచిగా నడుస్తాడు. పట్టుకున్న అవసరం లేదు, ఆయనే లేచిపోతాడు. ఇంతకుముందు చెద్దరు కూడా ఇట్లా కప్పుకోరాకపోయేది, ఇప్పుడు చెద్దరు కప్పుకుంటాడు, అన్ని చేసుకుంటాడు. థ్యాంక్ యూ. అంతకు ముందు తనకి వాష్రూమ్ పోయేది కూడా సోయి లేకపోయి ఉండేది పరిస్థితి, మొత్తం మంచంలో అయిపోయింది. ఇప్పుడు స్వదాగా బాత్రూమ్ పోయేసి వస్తాడు, అంతేనా? థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ ఆంకోబాన్ అండ్ ఆస్ట్రోడెన్స్ వివోటస్.